హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ చేస్తున్నాం. ఎగ్ కర్రీ కావాల్సిన 5 eggs బాయిల్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయింది, ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం. ఎగ్స్ బాగా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి. బౌల్లో తీసుకున్నాక అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, 2 ఆనియన్స్ పెద్ద సైజు. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ పెరుగుతుంది, అలాగే ఆనియన్స్ తొందరగా కలర్ మారుతుంది. కొంచెం కరివేపాకు, 2 టమోటాలు పెద్ద సైజు వేసేస్తున్నాం. ఇది బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, టమోటా మగ్గేటప్పుడు పసుపు వేసుకుంటే పసుపు వాసన రాకుండా ఉంటుంది కర్రీ. టమోటా ఉడికిందో లేదో చూసుకున్నాం మూత తీసి. మనకి టమోటా బాగా ఉడికిపోయింది. ఒకసారి కలబెట్టుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, ఇది ఒక 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ కారం. ఇందాక ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చూసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ తక్కువ, కొంచెం సాల్ట్. ఇది బాగా కలుపుకోవాలి. ఎగ్స్ ఇట్లా ఘాట్లు పెట్టుకొని కర్రీస్లో వేసుకుంటే కర్రీ అంతా ఎగ్గుకు బట్టి టేస్ట్ ఉంటుంది. ఎగ్గు ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ బాగా అంతా ఒకసారి మిక్సింగ్ చేసి 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి మూత క్లోజ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి మన కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలు అన్నం తిందరు రండి. ఈరోజు ఎగ్ కర్రీ చేసా, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. బాగుంది మమ్మీ. బాగుంది మమ్మీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.